విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే. సనాతన ధర్మం గురించి కొంచెం మాకు వివరంగా చెప్తారా? సనాతనం అంటేనే నిత్య నూతనం అని అర్థం. పురాతనం అని అర్థం చేసుకుంటున్నారు కానీ సనాతనం అంటే నిత్య నూతనం. నిత్య నూతనం అది ఎప్పుడు ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఇంకానూ ఉంటుంది. అలా ఆది అంతాలు లేనటువంటిదే సనాతనం అంటే. అంటే అది ఇలా వచ్చింది, అది ఎప్పుడుదో పాతది, ఇంకా పాతవి పట్టుకుని వేలాడాలా అనే భావం లేదు అసలు. దాంట్లో చెప్పినటువంటి ధర్మాలు కానీ, ధర్మం అంటే ఏంటి? ఆచరించదగినది ధర్మం. ఏది ఆచరిస్తున్నామో, ఏది ఆచరించాలి, ఏది ఆచరించొద్దు అని చెప్పేదే సనాతనం. ఇది చెయ్యి, అది చేయకూడదు అని చెప్పేదే సనాతనం. ఎప్పుడూ కూడా ఏ విషయాన్నైనా మన సనాతన గ్రంథాలు ఏవి తీసుకున్నా ఇవన్నీ ఇతిహాసం అంటాం. అంటే ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం, ఇలా ఒకప్పుడు జరిగింది అని అర్థం. ఈ భాషని సరిగ్గా అర్థం చేసుకోలేక ఇవన్నీను కట్టుకథలు, కాల్పనిక కథలు అన్నట్లుగా తీసేస్తున్నారు. ఇవన్నీ మనకి రావటానికి ఏ విధంగా మనకు వచ్చాయి? పుక్కిటి పురాణాల ద్వారా వచ్చాయి. పుక్కిటి పురాణాలు అంటే చాలామంది ఇవన్నీ పుక్కిటి పురాణాలు అంటే ఏదో కాల్పనిక కథల్లాగా చక్కువగా చేసి మాట్లాడటం ఉన్నది. అసలు మన సనాతనం ఎప్పటి నుంచి మొదలైందో మనకే తెలియదని చెప్పాం కదా. అప్పుడు అసలు భాషే లేదు, స్క్రిప్టే లేదు, భాషే లేదు. భాష తర్వాత అన్ని తర్వాత వచ్చాయి. అన్నీ ఒక్కొక్కటి. అమ్మవారు మనకి మొట్టమొదట మనకి ఇచ్చిందే శబ్దం మొట్టమొదటిసారి వచ్చింది అమ్మవారి నుంచి అని నేను ఎలా చెప్తామంటే, కశ్యపుడు నీటిలో ఈదుకుంటూ తపస్సు చేసుకుంటున్నట్టు. ఎందుకంటే అప్పుడు భూమి లేదు, నీరొక్కటే ఉన్నది. దాంట్లో ఈదుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉంటే కశ్యపుడు మనిషి కదా, కొంచెం కోరిక పుట్టింది. అమ్మ ఎక్కడన్నా ఇంత స్థలం ఉంటే కూర్చుని తపస్సు చేసుకుంటా కదా, ఇలా ఈదుకుంటూ కదులుకుంటూ ఏమిటి అని అమ్మవారిని ప్రార్థించాట. అప్పుడు అమ్మవారు ఏం చెప్పింది? సరే ఈ విధంగా అడిగావు కదా, రేపు ఒక శారిక అంటే ఒక మైనా లాంటి పక్షి అనమాట, ఒక శారిక వచ్చి ఒక చోట ఒక చిన్న పెబుల్, ఒక చిన్న రాయి వదులుతుంది. అది వదిలిన చోట భూమి ఏర్పడుతుంది, దాంట్లో కూర్చుని తపస్సు చేసుకో, దానిపైన కూర్చుని అని చెప్పింది. అమ్మవారు వరంలాగా మొట్టమొదటిసారి ఇస్తోంది, ఇది భూమి ఇస్తోంది మనకి. ఇచ్చినప్పుడు కశ్యపుడు ఆ మర్నాడు అలా ఈదుకుంటూ అక్కడ ఉన్నప్పుడు ఒక మైనా వచ్చి, ఒక శారిక వచ్చి ఒక చిన్న రాయి వదిలింది. రాయి వదులుతూ శారిక ఒక శబ్దం చేసింది. అది మొట్టమొదటి శబ్దం. ఏం శబ్దం అమ్మా అది? ఒక శబ్దం అంతే. ఆ శబ్దానికి అసలు మొట్టమొదటి శబ్దం అనేది శబ్దంగానే వచ్చింది. శివుడి డమర్కం నుంచే ఈ భాష అంతా పుట్టింది అని చెప్తాం. అవన్నీ అక్కడ నుంచి శివుడు శివ ఈ ఇద్దరే ఇచ్చినటువంటివి ఇవన్నీ మనకి. ఆ మైన వచ్చి ఒక శబ్దం చేస్తూ అంటే పడేసేటప్పుడు ఒక శబ్దం అయిందనమాట. అది ఆ సారిక నోటి నుంచి వచ్చింది కనుకనే ఆ భాషని శారదా భాష అన్నారు. అదే కశ్మీరంలో ఉన్నటువంటి భాష. ఆ భూమి కశ్యపుడు వేడితే వచ్చినటువంటి భూమి కనుక కశ్మీరం అన్నారు ఆ భూమిని. మన కశ్మీరం భూమి అంతా కశ్యపుడు అమ్మవారిని ప్రార్థిస్తే తన కోసం కోరుకుంటే వచ్చినటువంటి భూమి. కశ్మీర ప్రాంతం అంతా కశ్యపుడు. అందుకనే కశ్యపుడు ఒక్కడే ఈ భూమి అంతా వచ్చాక మనం అందరం వచ్చాం కనుక మనం అందరం కూడా కశ్యపుడు పుత్రుడు అనమాట. అంటే ఈ భూమండలం అంతా ఏర్పడింది అనమాట. మొట్టమొదటి అసలు ఫస్ట్ భూమి అనేది ఏర్పడిన మొట్టమొదటి భాగం అది. ఇది మనకి దేవి భాగవతంలో కనపడుతుంది. మొట్టమొదట ఒకటి వదిలాక అక్కడ అమ్మవారు ఒక పెబ్బులు వదిలింది. తర్వాత కశ్యపుడికి మనిషికి ఆశ ఎక్కువ కదా, ఇంకా స్థలం కావాలి, ఇంతేనా ఇంక కొంచెంలో ఇక్కడే కూర్చోవాలా అని ఆశ పుట్టింది. అప్పుడు అమ్మవారు చెప్పింది, ఒక త్రిశూలం ఇచ్చి వదలమంది. ఎంత దాకా పోతుందో పోయి వదులు, అంతదాకా భూమి ఏర్పడుతుందండి. నెమ్మదిగా భూమి పెరిగింది అనమాట. నీటి వాటా తగ్గుతూ భూమి వాటా పెరుగుతూ వచ్చింది. ఇప్పటికీ భూమి వాటా మొత్తం విశ్వంలో భూమి వాటా తక్కువ, నీటి వాటానే ఎక్కువ. అవునమ్మా కదా. అలా ఆ విధంగా భూమి వచ్చింది. అలా వదిలినటువంటిది వరాహమూల దాకా వెళ్ళి కశ్యపుడు వదిలేసిన ఇది పడింది ఆ ఆయుధం. అందుకని అక్కడ దాకా కూడా మొట్టమొదటి భూమి ఏర్పడింది. ఆ వరాహమూలనే ఇప్పుడు బారాముల్లా అంటున్నాం. ఇది మొట్టమొదట భూమి వచ్చినటువంటిది. అంటే మొట్టమొదటి భూమి కానీ మొట్టమొదట ఒక శబ్దం కానీ వచ్చినటువంటి ఇన్సిడెంట్ అనమాట అది. ఆ సంఘటన ద్వారా మనకి ఒక శబ్దం కానీ ఒక భూమి కానీ ఏర్పడింది. తర్వాత ఇవన్నీ వచ్చాయి. చిన్నప్పుడు సంస్కృతం చదువుకునేటప్పుడు సంస్కృతం గ్రామర్లో శివుడి డమరుక శబ్దాల నుంచి భాష అంతా పుట్టింది అని, శివుడు డమరుక శబ్దాల నుంచే మొత్తం అక్షరాలన్నీ వచ్చి అక్షరాలన్నీ తర్వాత మన భాషలాగా రూపాంతరం చెందాయి.
మనకి మరి భాషల్లో తెలుగు ఉంది, హిందీ ఉంది, అన్నీ ఇంగ్లీషు, ఉన్నాయి, అన్నీ మరాఠీ. ఉన్నాయి. ఇప్పుడు ఏంటి? ఇన్ని భాషలు ఎలా వచ్చినాయి అంటారు? భాష అసలు మొట్టమొదటి భాషయే లేనప్పుడు ఇవి రెండు పుట్టాయని చెప్పుకున్నాం కదా. అమ్మవారి పబుల్ శబ్దం కానీ డమరుక శబ్దం కానీ ఆ భాషే లేనప్పుడు కొంత ఒక కమ్యూనికేషన్కి ఒకటి అనేటటువంటిది ఏర్పడింది. నెమ్మదిగా అది పరిణామం చెంది ఈ రోజుల్లో ఎవరికి కావాల్సింది వాళ్ళు. ఇప్పుడు మనం తెలుగు, హిందీ, ఇంగ్లీషే అంటున్నారు. కొంతమంది ఇద్దరు పిల్లలు కూర్చొని రహస్యంగా మాట్లాడుకోవాలంటే కా భాష చా భాష మాట్లాడుకుంటారు. పూర్వం మాట్లాడుకునేవాళ్ళు, మనమే మాట్లాడుకునేవాళ్ళు. రకరకాల అంటే ఏంటి, వాళ్ళ అవసరాలను బట్టి నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. మన అవసరాలను బట్టి నాకు ఇది తెలుస్తుంది కనుక ఇది మాట్లాడుకుందాం, నాకు ఇది కావాలి కనుక ఇట్లా చేసుకుందాం అనేటటువంటి విధంగా అవసరాలను బట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను బట్టి రకరకాల భాషలుగా ఇది పెరిగింది. మొట్టమొదట ఉన్నది దేవభాష కనుక దేవనాగరి భాష అని, అమర భాష అని సంస్కృతానికి పేరు. మొట్టమొదట వచ్చిన భాషలు అక్కడి నుంచి అన్నీ వచ్చాయి. ఇది మొట్టమొదట సంస్కృతమే పుట్టింది, ఇంకోటి కాదు అని చెప్పటానికి కంచి పరమాచార్య గారు పరమాచార్య వైభవంలో మా భాష మొట్టమొదటిది అని అక్కడ ఉన్నటువంటి ఈజిప్షియన్స్ వచ్చి వాళ్ళు మాదే లాటిన్, గ్రీక్, ఇది మావే మొదటి భాషలు అని వాళ్ళు చెప్తే ఇదేమీ కాదు, మొట్టమొదటి భాష దేవభాష అని ఆయన నిరూపించారనమాట. ఇది ఆయన జీవిత చరిత్రలో ఒక మంత్రం చదివి వినిపిస్తే వాళ్ళ మంత్రం ఒకటి చదివి వినిపిస్తే ఆ మంత్రం మన దాంట్లో ఉంది, దాని శబ్దాలన్నీ ఇక్కడ ఉన్నాయి, అదే భావం అదే శబ్దాలు. ఇక్కడ నుంచి వాళ్ళు ఎలా తీసుకెళ్లారో, ఇక్కడ నుంచి నాగరికత అక్కడ ఎలా వెళ్ళిందో ఆయన తన ఉపన్యాసం ద్వారా స్పష్టం చేశారు. అందుకనే కొంతమంది విన్నప్పుడు మన వాటిని సరిగ్గా స్వీకరిస్తే, అంటే హియరింగ్ చేయకుండా లిసనింగ్ చేస్తే వాటి భావం మనసులోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా భాషలు ఎలా పుట్టాయంటే అవసరానికి కొద్దీ భాషలు పుట్టాయి. కొన్ని విషయాలు మనకు అదేమిటో తెలియకపోవచ్చు, తర్వాత దానికి ఏదో పేరు పెడతాం. మనకి బస్సు, ట్రైను, రైలు ఇలాంటి టైము ఈ పదాలు లేవు మనకి. ఇంగ్లీష్ వాడు నేర్పించాడు, అవసరం కొద్దీ మనం నేర్పుకుని తెలుగులో కలిపేసుకుంటున్నాం. ఇంగ్లీష్ వాడు కూడా అదేవిధంగా మన అన్ని రకాల భాషల నుంచి సేకరించుకుని మనవన్నీ వాళ్ళ దాంట్లోకి కలుపుకున్నాడు. అందుకనే డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అవి మీరు చూస్తే సంవత్సరం ఈ పదాలు కొత్తగా చేరాయి అని చెప్తూ ఉంటారు. ఈ పదాలు కొత్తగా చేరాయి అంటే ఈ పరభాషా పదాలని అవసరం కొద్దీ అడాప్ట్ చేసుకుంటున్నాం. ఆ అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు అవన్నీ కూడా చేరిపోతున్నాయి. అందుకని భాష ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉంటుంది. పుక్కిటి పురాణాలు అనుకున్నామే, స్క్రిప్ట్ లేదు కదా, మరి రాయటం ఎట్లా? అలాంటప్పుడు ఆది కావ్యం గురించే చెప్పుకుందాం. వాల్మీకి గురించి. వాల్మీకి అంటే అంతకంటే ముందర వేదాలు ఉన్నాయి, అక్కడి నుంచే మొదలైంది కాదు, ఇది కావ్యం అన్నారు. అంతకు ముందర వేదాలు ఉన్నాయి. అవన్నీ ఏం చేసాం మనం, ఒకళ్ళు చెప్తుంటే ఇంకోటి విని వాటిని వీళ్ళు పఠించారు. పూర్తిగా బట్టి పట్టడం అంటామే, మొట్టమొదట అదే పద్ధతిలోనే నేర్చుకున్నారు. అందుకనే వేదం చదవటం ఘనాపాఠం అంటారు, దాన్ని ఘనాపాఠి అంటారు చేసేవాడిని కూడా. తిప్పి ఆ పదాలని ఇటు నుంచి ఇటు అటు నుంచి ఇటు తిప్పితే ఎప్పుడు మొత్తం మనసులో నిలిచిపోతుంది. రకరకాల పర్మిటేషన్స్, కాంబినేషన్స్లో ఆ టర్మ్స్ని తిప్పుకుంటూ నేర్చుకున్నారు వాళ్ళు. ఆ విధంగా వాల్మీకి రాసినటువంటిది ఆయన శిష్యులు ఆయన నుంచి నేర్చుకుని వీళ్ళు కూడా ప్రచారం చేశారు. ఎందుకంటే వాల్మీకి రాశాడు అని కాదు, చెప్పాడు. వాల్మీకి చెప్పింది వీళ్ళు విన్నారు, తర్వాత వీళ్ళు శిష్యులు గానం చేశారు. ఆ ద్వారా మనకు వచ్చింది. లేకపోతే మనకి రామాయణం ఏది? అప్పుడు స్క్రిప్ట్ లేదు కదా, రాయటానికి స్క్రిప్ట్ అనేదే లేదు కదా. స్క్రిప్ట్ వచ్చాక కదా మనకి ఇవన్నీ వచ్చాయి. తాళపత్రం మీద రాయటానికైనా ఈ అక్షరం ఇట్లా రాయాలి, ఈ అక్షరం ఇట్లా రాయాలని మనకి తెలియాలి కదా. అవును, అక్షరాలన్నీ సంకేతాలే కదా, సంఖ్యలన్నీ కూడా సంకేతాలే కదా. సున్నా ఏంటంటే ఏం చెప్తాం? మన సనాతనం అంటే ఇదే. సున్నా అంటే సున్నాకి సనాతన ధర్మానికి సంబంధం ఉందమ్మా. సున్నా అనుకున్నాం, శూన్యం ఏం లేదు. అంటే ఇప్పుడు నా హైట్ ఎంత ఉందండి, ఇంత ఉందని నేను ఎలా చెప్తాను? అంటే ఎక్కడో ఒక చోట నుంచి కొలవాలి, ఒక చోట జీరో ఉండాలి. ఈ జీరోని నేను డిఫైన్ చేసుకున్నా, నేనే డిఫైన్ చేసుకున్నా. ఇక ఇక్కడి నుంచి కొలుస్తున్నా, నేను డిఫైన్ చేసుకున్నా. కొలిచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక అడుగు ఉంది అని చెప్పుకున్నా, అంతేగాని ఇది ఇక్కడి నుంచి కొలిస్తే ఇక్కడి నుంచి ఉంటుంది. ఆ అబ్సల్యూట్ జీరో ఇది. మీకు ఇప్పుడు సపోజ్ 40 ఏళ్ళు 50 ఏళ్ళు అనుకుందాం, ఆ 50 ఎక్కడి నుంచి వచ్చాయి? సంవత్సరాలు, రోజులు. అంటే మీరు పుట్టినప్పటి నుంచా, కడుపులో పడినప్పటి నుంచా? అసలు ఆత్మకి చావు లేదు కదా, అది ఎప్పటి నుంచి? ఆత్మకి చావు లేదు. అవును, దేహానికే కానీ దేహికి మరణం లేదనుకుంటున్నాను. దేహానికి ఉంది కదా, దేహం పుట్టినప్పటి నుంచి మనం లెక్కలు పరిగణనలోకి తీసుకుంటాం కదా. దేహం పుట్టినప్పటి నుంచి కనుక ఇప్పుడు ప్రస్తుతం నాకు ఇన్నేళ్ళు.
ఇప్పుడు ప్రస్తుతం అంటే ఆది అనేది ఎంత తవ్వినా ఏది ఉండదు, అంతం అనేది ఎంత వెతికినా ఎప్పటికీ దొరకదు అనేది లింగోద్భవంలో కూడా శివుడు ఒకసారి చాలా స్పష్టంగా చెప్తాడు. లింగోద్భవం కథ అందరికీ చాలా వరకు తెలిసిందే. ఈ లింగోద్భవం కథ ఏమిటి? ఆది అంతాల కోసం వెతకండి అని, వెతకద్దు, అవి ఉన్నాయి కానీ అవి అందరికీ చిక్కేవి కావు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి బ్రహ్మ విష్ణువుకే తెలియలేదు, వాళ్ళకే తెలియలేదు. బ్రహ్మ అంతం పట్టుకోలేకపోయాడు, విష్ణువు ఆది పట్టుకోలేకపోయాడు. కనుక వరాహ రూపంలో ఈయన కిందకెళ్ళి వెతికినా దొరకలేదు, హంస రూపంలో ఆయన పైకెళ్ళి వెతికినా దొరకలేదు. కనుక ఎప్పుడు కూడా ఏది దొరుకుతుంది ఏది దొరకదు అని, ఎప్పుడు మనకి ఏది ప్రాప్తమో అది దొరుకుతుంది. ఆ దొరికిన దాంతో చక్కగా దానిని విశదీకరించుకుని దాన్ని ఆనందించి దాంతోనే చక్కగా జీవిస్తూ ఉన్న దాంతో ఆనందించటమే జీవితం. లేదు ఇంకేదో రాలేదు అనుకుంటే ఎప్పటికీ అసంతృప్తే. రానిది వస్తుందో లేదో. ఇప్పుడు బ్రహ్మ పైకి వెళ్ళి ఏం చేశాడు? కాస్త మెలిక కూడా పెట్టాడు, నేను చూసొచ్చాను అన్నట్లుగా ఒక సాక్ష్యం కూడా చెప్పించాడు. 2 సాక్ష్యాలు ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. అంటే ఒక వేరే ప్రయత్నం నువ్వు చేయబోయినా అది నీకు అందదు, దానివల్ల పనిష్మెంటే వస్తుంది. అవునవును. కనుక ఏది సనాతనం అంటే దానికి నిజంగానే ఆది కానీ అంతం కానీ లేదు. మూలాలు అనేవి మనం పట్టుకోలేము. సనాతన ధర్మానికి మూలాలు ఎప్పటికో ఉంది, అది ఎప్పటికి వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో కూడా మనం ఎవరికి తెలియదు. నడుస్తూ ఉండటమే మన పని, దాన్ని ఆచరించుకుంటూ పోతూ ఉండటమే మన పని. ధర్మాన్ని ఆచరిస్తమే సనాతన ధర్మం. ధర్మాన్ని ఆచరించటమే, అంతకంటే అన్నిటికంటే టాప్ మోస్ట్ ప్రయారిటీ ఎప్పుడు అదే, దాన్ని ఆచరించటమే. సూక్ష్మంలో మోక్షంలా చెప్పారు. అసలు ఆచరించటమే ధర్మం. ధర్మం అంటే మళ్ళీ ఏమిటి? ఇది రిలేటివ్ టర్మ్. ఏమిటంటారు రిలేటివ్ టర్మ్ అంటే ఏంటి? పావు కప్ప భోజనం ఎగ్జాంపులే మళ్ళీను. తినటం దాని ధర్మం, తినబడటం దీని కష్టం. కనుక ఇది పారిపోవాలనుకుంటుంది, అది తినాలనుకుంటుంది. కనుక ఏది ఎప్పుడు ధర్మం, ఏది ఎవరికి ఏది అందించాలి అనేది అది సృష్టి నిర్ణయిస్తుంది. ఎప్పుడు సృష్టి నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయించినప్పుడు అప్పటిదాకా వచ్చినటువంటి చేతి దాకా వచ్చాక ఒక్కోసారి జారిపోతుంది. అంటే అది నీకు రాసి లేదు. అవును, చేతి వరకు వచ్చి నోటి వరకు వెళ్ళదంటారు. అవును. కనుక ఆ సిప్కి లిప్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఉంటుంది, అది మన దాకా వచ్చేదాకా మనకు అది రాసిందో లేదో మనకి తెలియదు. మనం కాకపోతే మానవ ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నప్పుడు మనకున్నటువంటి అర్హతని బట్టి, యోగ్యతని బట్టి మనకు అది అందుతుంది. అందులాగానే వదిలేయటం కాదు, అదే వస్తుందిలే అని కూర్చోవటం కాదు. తప్పనిసరిగా కర్మ చేయాల్సిందే. భగవద్గీతలో కూడా చెప్పింది ఇదే. మొట్టమొదట కర్మ చేయండి, తర్వాత భక్తి వస్తుంది, తర్వాత జ్ఞానం వస్తుంది. ఈ మెట్లన్నీ ఉన్నాయి, ఈ మెట్లన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. చేస్తూ పోవటమే మన పని. కర్మ కాదు, అది కర్మ అనుకుని చేస్తున్నారు, అది చాలా తప్పు. కర్మ అనే పదం లేదు అసలు, కర్మే. కర్మ అంటే ఆచరించదగినది. అంటే మనం గత జన్మలో చేసుకున్నవి కావన్నమాట. అవన్నీ కూడా వాసనలు ఉంటాయి, వాసనలు పోవు. ఆ వాసనలు ఎక్కడికి పోవు, ఆ వాసనలన్నీ ఉంటాయి. వాసనలను కూడా పోయేటటువంటి స్థితి వస్తే అది అల్టిమేటే కదా, అటువంటి స్థితే కదా రావాలి. అది అందరికీ సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందా అంటే ప్రయత్నిస్తూ ఉంటే, ప్రయత్నిస్తే దక్కంది ఏముంది, దేవుడు కూడా దక్కుతాడని చెప్తాం కదా. మన ప్రయత్నంలోనే ఉంది. ఎంత శ్రద్ధగా చేస్తున్నాం, ఎంత భక్తిగా చేస్తున్నాం, ఎంత ఆర్తిగా చేస్తున్నాం అనేదే ముఖ్యం. ఆ ఆర్తి అనేది ఉన్నప్పుడు తప్పనిసరిగా మనకి దక్కాల్సింది మనకి దక్కుతుంది. ఇప్పుడు కాకపోతే పై జన్మలో అయినా సరే దక్కుతుంది. అది తప్పదు, అది సృష్టి విధించిన నియమం. ఆర్తి అనేది మనసులో నుంచి రావాలి, ఆ జిజ్ఞాస మనసులో నుంచి రావాలి, ఆ దాహం లోపల నుంచి రావాలి. ఆ దాహాన్ని మెయింటైన్ చేస్తూ ఉండటమే మనిషి చేసే పని. ఓకే అమ్మా, నమస్కారం.